హాయ్ అండి, నేను మీ డాక్టర్ టి జయప్రకాష్. ఈరోజు మనము ఆస్మా మరియు సిఓపిడి జబ్బు లక్షణాలతో ఉన్న పేషెంట్స్ చాలామంది ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్హేలర్స్ వాడుతున్నా కానీ సిమ్టమ్స్ తగ్గడం లేదు అని వస్తారండి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే చాలామందికి కరెక్ట్ అయిన విధానం ఇన్హేలర్స్ ఎలా వాడాలో తెలియదండి. ఆ ఇన్హేలర్ అనేది ఎలా వాడాలి ఈరోజు మనం జస్ట్ చిన్న డెమాన్స్ట్రేషన్ ద్వారా మనం తెలుసుకుందాం. యూజువల్గా ఏంటంటే మనము ఫస్ట్ కొత్తది కొన్నప్పుడు ప్రైమింగ్ అనేది చేయాలండి. వాడే ప్రతిసారి బాగా షేక్ చేయాలండి ఇన్హేలర్ని. కొత్తది కొన్నప్పుడు మాత్రమే ఫస్ట్ 1 or 2 ఇది పఫ్స్ అనేది బయటకు వదలాలి. దీన్ని మనం ప్రైమింగ్ అంటాం. మీ ఇన్హేలర్ తీసుకున్నప్పుడు ప్రతిసారి ఇలా 90 degrees ఇలానే ఉండాలండి. బాగా షేక్ చేయాలండి. చేసిన తర్వాత క్యాప్ అనేది తీసేసి మీ 2 పెదాల మధ్య ఈ మౌత్ పీస్ అనేది మీరు ఇలా పెట్టుకొని గాలి తీసుకున్నప్పుడు ఈ పైన ఇది ప్రెస్ చేయాలండి. మీది ఇలా మీరు ప్రెస్ చేసిన తర్వాత ఒక 10 seconds వరకు బ్రెత్ హోల్డ్ చేయాలి, ఇన్హేల్ చేయాలి, తర్వాత రిలీజ్ చేయాలి. 2 to 3 minutes తర్వాత జస్ట్ లూప్ వామ్ వాటర్ కానీ లేదా నార్మల్ డ్రింకింగ్ వాటర్ కానీ మా థ్రోట్లో వేసుకొని గార్గల్ చేసి పుక్కులిచ్చి ఊసేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మన థ్రోట్లో అతుక్కున్న మన ఇన్హేలర్ పార్టికల్స్ వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేది అనేది తగ్గుతుందండి. ఇలా రెగ్యులర్గా మీ ఇన్హేలేషన్ మెడికేషన్ మీ వైద్యులు చెప్పినట్టు సరిగా ఉపయోగిస్తే ఈ సిమ్టమ్స్ అనేది కంట్రోల్ అనేది ఉంటాయండి.